కుంభకర్ణుడు, ఘటోత్కచుడు, భీముడు వంటి వాళ్ళ ఆకలి మనందరికీ తెలుసు. కానీ హనుమంతుడి ఆకలి గురించి మీకు తెలుసా? శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన తరువాత ఒకసారి హనుమంతునికి ఆకలి వేసి సీతమ్మ తల్లి నాకు బాగా ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టమని అడుగుతారు. సీతామాత సంతోషంగా కూర్చోమని చెప్పి వండిన పదార్థాలను పెడతారు. హనుమాన్ ఎంత తిన్నా ఆకలి తీరి సీతామాత ఇంకా వండుతారు. వేల మందికి వండిన ఆహారం మొత్తం అయిపోతుంది. ఇప్పుడు హనుమంతుని ఆకలి ఎలా తీర్చడం అని పరుగున రాముల వద్దకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం రాముల వారికి చెబుతారు. రాముల వారు చిన్నగా నవ్వి, హనుమ ఎవరనుకుంటున్నావు? సాక్షాత్ పరమశివుని అవతారం, కాబట్టి అతనికి వండే ఆహారంలో తులసి దళాలను కలపమని చెబుతాడు. వెంటనే సీతామాత తులసి దళాలను కలిపిన ఆహారాన్ని వండి అప్పుడు హనుమంతునికి వడ్డిస్తారు. వెంటనే హనుమంతుని యొక్క ఆకలి తీరుతుంది. ఇంకా ఏమైనా కావాలని అడుగుతారు.